వెల్కమ్ టు ఆదే టీవీ. వీణవంక మండలి శ్రీరావుపేటకు చెందిన నందు యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రోజు ఈటల రాజేందర్ని మీరు కలవడానికి వచ్చారు కదా, ప్రధానంగా ఏంటి పైన ముఖ్యంగా చర్చ జరగడం అనేది జరిగింది ఇక్కడ? ఏమిటికంటే ఇప్పుడు అక్కడ పోతే మాకు ఊళ్ళోకి పోతే విలువ అనేది లేదు. బండి సంజయ్ వర్గం వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కరో ఇద్దరు ఉంటారు ఆ ఊళ్ళే. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇద్దరు వాళ్ళదే నడుతుంది. ఈ ఉన్న మేము ఒక 50 మంది ఒక గ్రామానికి సర్పంచ్ సుతం అదేం నడతలేదు. ఇప్పుడు మీ గ్రామంలో వార్డు మెంబరు, ఆయన సర్పంచ్, మీరు ఇంకా చాలామంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక్క బూత్ అధ్యక్షుడు చెప్పిన బాపతి పాత అనుకుంటా పాతలతోటే నడిపిస్తుండ్రు. ఇది ఎన్ని రోజులు ఇంతకాలం ఓర్చుకొని అప్పుడు సుతం అంతకుముందు జరిగిన బై ఎలక్షన్ అప్పుడు సుతం మేము ఈనాడు ఈ బీజేపీ గద్దె అనేది మా ఊళ్ళో లేనే లేదు. ఇదివరకు ఇది ఈ శ్రీరాములపేట గ్రామంలో లేదు. తర్వాత వస్తా అంటే బీజేపీ గద్దె అందరం అనుకొని, సరే సార్ కనుక బీజేపీలో చేరినప్పుడు బై ఎలక్షన్ అప్పుడు చేరినప్పుడు మేము సుతం సార్ తోటి అందరం కలిసి బై ఎలక్షన్లో సార్ తోటి చేరినాక భారీ మెజార్టీ ఇచ్చినాం, సార్ని గెలిపించినాం. తర్వాత ఇక జరిగిన గతాలన్నీ నేను బై ఎలక్షన్లలో సుతం నేను ఒక యాదవ్ను, అప్పుడు మా సర్పంచ్ మమ్మల్ని అందరూ సుతం రమ్మని సార్ దగ్గరనే పనిచేసినాం. సార్ గెలిచిండు. సమస్యలు అనేది ఎక్కడంటే ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మా దాంట్లో సుతం ఆశపడేటోళ్ళు ఉంటారు, మా దాంట్లో గెలిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రాజేందర్ ఇప్పుడు ఉన్న మంది మేము అంతకుముందు ఉన్నోళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు బీజేపీ అనేది. అంతకుముందు ఏ ఊళ్ళో సుతం బీజేపీ అనేది లేదు. మా మండలంలో సుతం మండలంలో ఎవరో బీజేపీ అధ్యక్షుడు అంటే ఎవరో మాకు తెలియకపోయింది. తర్వాత మేము ఇవంతా వచ్చినాక రాజేందర్ సార్ వచ్చినాక చూస్తే ఇదంతా జనం రాజేందర్ సార్ తోటి పలాని అధ్యక్షుడు పలాని కథ మళ్ళీ వేసుకోవాలంటే ఒక్కరికి సుతం మొన్న అధ్యక్ష పదవి ఇవ్వలే. మా మండల అధ్యక్ష పదవి కానీ మాకు గ్రామ శాఖ బూత్ అధ్యక్షుడు కానీ పాతోళ్ళే కానీ పాతోళ్ళకి పెట్టేసింది. మరి ఇంత వర్గపోరును ఎట్లా చూడొచ్చు? మరి దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు మొత్తము? దీని వెనుక ఉండి జిల్లా అధ్యక్షుల వారి దారినే నడుస్తుంది. గౌతమ్ రెడ్డి అని అంటున్నారు. ఒక చిన్న గౌతమ్ రెడ్డికి తెలియకుండా గౌతమ్ రెడ్డి ఊళ్ళో కచ్చిపోతారు. వీణవంక మండలం ఒక జిల్లా అధ్యక్షుడు పత్తికృష్ణ ఆయన గ్రామానికి వచ్చి వెళ్ళిపోయిందంటే ఎట్లా తెలుస్తుంది? అధ్యక్షునికి ఎట్లా కనిపిస్తుంది? ఆయన బాధపడి నేను ఎందుకు ఇక దీంట్లో ఉన్న లాభం లేదని రాజీనామా చేసిండు. అది వీళ్ళిద్దరి మధ్యలో వర్గపోరు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈటల రాజేందర్ బండి సంజయ్కి ఇప్పుడు వర్గపోరు అనేది ఏం లేదు. మేము పోయేటాలకు మమ్మల్ని చిన్న చూపు చూసుడు, మేమేదో వచ్చినట్టు కార్యక్రమాలకు తప్పకుండా పిలువపోవుడు. ఏ కార్యక్రమం జరిగినా బీజేపీకి ఏదైనా జరిగినా ఈ పిలువపోవటంలో మేము దీని మీద సార్ దగ్గరికి వచ్చి కలుతాం. మరి అసలు మాకు ఉందా, మీకు గుర్తింపు ఉందా లేదా అని డిసైడ్. ఓకే, సో ఇది పరిస్థితి. అంటే గతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ కూడా కాదు కదా, కార్యకర్త కూడా లేని పరిస్థితి ఉంటే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి వచ్చినాక ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం మేము బీజేపీలోకి వచ్చినాము. సో వచ్చినప్పటికి కూడా గతంలో ఉన్న ఎవరైతే ఇద్దరు ఉంటే వాళ్ళని పట్టుకొని అక్కడ ఉన్న జిల్లా ఇన్ఛార్జి కృష్ణారెడ్డి మాత్రం చేస్తున్న ఈ ప్రన్నాగం దాని వెంట బండి సంజయ్ ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే బండి సంజయ్ ఒక వర్గాన్ని ఫామ్ చేసి ఈటల రాజేందర్ వర్గానికి ఎవరైతే ఈటల రాజేందర్ తోటి బీజేపీ పార్టీలో కలిసారో వాళ్ళకి ఎక్కడ కూడా స్థానం ఇవ్వకుండా, ఏ విషయంలో అయినా కానీ, ఏ సమావేశాలలో కావచ్చు, సభలలో కావచ్చు కానీ వాళ్ళకి పిలుపునివ్వకుండానే బీజేపీకి సంబంధించిన మీటింగ్లు కావచ్చు లేకుంటే కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడ కృష్ణారెడ్డి చేస్తున్న ఒక పన్నాగం బండి సంజయ్ కన్సందంలో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అందుకే ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటల రాజేందర్ మా నియోజకవర్గం కాబట్టి మేము ఇక్కడ అంటే మా నియోజకవర్గంలో గతంలో ఇక్కడ నుంచి గెలిచిండు, ఎమ్మెల్యే అయ్యిండు కాబట్టి ఈరోజు మేము ఆయనకు కలిసి మాట్లాడి మా పరిస్థితి ఏంటి అంటే నియోజకవర్గంలో నేను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి, బీజేపీకి సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ సమావేశాలకు ఏ సభలకు కూడా మనం పిలవకపోవడం మాకు ఆందోళన చెందుతున్నాం కాబట్టి మేము ఈరోజు తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇది పరిస్థితి. అంటే అక్కడ బండి సంజయ్ మాత్రం కావాలని చేస్తున్న రాజకీయం ఇది. అంటే ఈటల రాజేందర్కు బండి సంజయ్కి ఏ విధంగా అయితే ఏది ఉందో అది మామూలుగా బీజేపీ కార్యకర్తల పైన అక్కడ అంటే బీజేపీ పార్టీ లేకుండా చేద్దామని బండి సంజయ్ ఉద్దేశం ఉన్నట్లుంది కాబట్టి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. అక్కడ ఉండే జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇద్దరు కలిసి చేస్తున్న పన్నాగం అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రావుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.